Hello OTTians. Today's movie is Marco, directed by Hanif Adeni. ఈ మూవీ లాస్ట్ ఇయర్ డిసెంబర్లో థియేటర్స్లో రిలీజ్ అయింది. మోస్ట్ వైలెంట్ మలయాళం థ్రిల్లర్ ఎవర్ అనే ట్యాగ్ లైన్తో హల్చల్ చేసింది. బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి కలెక్షన్స్ రాబట్టింది. సో ఇంకా ఓవరాల్గా మూవీ ఎలా ఉంది అంటే వైలెంట్ థ్రిల్లర్ అనే పార్ట్లో వైలెన్స్ అనే పార్ట్ మాత్రం మీరు ఎంత ఊహించుకున్నా సర్ప్రైజ్ అవుతారు. కొంచెం కిల్ మూవీ షేడ్స్ ఉంటాయి అక్కడక్కడ. ఇంకా ప్రీ క్లైమాక్స్ లో ఫ్యామిలీ కిల్లింగ్ సీన్ ఒకటి ఉంటుంది. అదైతే పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా చాలా బ్రూటల్ గా చూపించారు. సో ఆబ్వియస్లీ ఇంటిల్లపాది చూసే సినిమా అస్సలు కాదు. ఫ్యామిలీతో అవాయిడ్ చేయడం పక్కన పెట్టండి. ఇఫ్ యు ఆర్ ఫుల్ టు యాక్షన్ లవర్ అండ్ వైలెన్స్ కి ఇన్సెన్సిటివ్ అయితేనే ఈ మూవీ చూడండి. ఇఫ్ యు ఆర్ సెన్సిటివ్, దిస్ ఈస్ ఎ స్ట్రిక్ట్ నో మూవీ ఫర్ యూ. దట్ ఈస్ అబౌట్ ద వైలెంట్ పార్ట్. ఇంకా థ్రిల్లర్ పార్ట్ కి వెళ్తే స్టోరీ ఆర్ స్క్రీన్ ప్లేలో థ్రిల్స్ పెద్ద ఏం లేవు. చాలా ప్రెడిక్టబుల్ రివెంజ్ డ్రామానే. బేసిక్ ప్లాట్ ఏంటంటే హీరో బ్రదర్ ని విలన్ ఫ్యామిలీలో ఒకటి చంపేస్తారు. ఆ తర్వాత హీరో ఫ్యామిలీకి విలన్ ఫ్యామిలీకి మధ్య ఎలాంటి బ్రూటల్ బ్లడ్ బాత్ జరిగింది అనేది మీరు మూవీలో చూడొచ్చు. స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు బ్రో, మాకు ప్రాపర్ యాక్షన్, ప్రాపర్ స్లోమోలు, దానికి తగ్గ బీజిఎం ఉంటే చాలనుకుంటే ఈ మూవీ మిమ్మల్ని అసలు డిసప్పాయింట్ చేయదు. ఒకసారి ఈజీగా ట్రై చేయొచ్చు. మీరు ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేసి చూస్తే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. సోనీ లైవ్ లో స్ట్రీమ్ అవుతుంది ఇన్ తెలుగు డబ్బింగ్. ఇంకా మూవీలో నాకు నచ్చిన ఆస్పెక్ట్స్ వచ్చేసి ముందే చెప్పినట్టు స్టోరీలో పెద్ద థ్రిల్స్ ఏం లేకపోయినా యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం మన స్పైన్ లో చిల్స్ ఇచ్చే రేంజ్ లో ఉంటాయి. స్టార్టింగ్ నుండి నెరేటివ్ అలానే సెట్ చేసుకున్నారు. మూవీ త్రూ అవుట్ స్టిక్ అయ్యారు కూడా. హీరో ఇంట్రడక్షన్, విలన్ ఇంట్రడక్షన్ నుంచి మూవీలో వచ్చే ఎవ్రీ సీన్, ఎవ్రీ క్యారెక్టర్, ఎవ్రీ కాన్వర్సేషన్, ఎవ్రీ సిచ్యువేషన్ నెక్స్ట్ వచ్చే యాక్షన్ కోసమే అన్నట్టు డిజైన్ చేశారు. అండ్ ఆ యాక్షన్ ఎపిసోడ్స్ ని చాలా బోల్డ్ గా, రాగా, బ్రూటల్ గా, కొన్ని చోట్ల ట్విస్టెడ్ గా అండ్ అట్ ద సేమ్ టైం స్లిక్ అండ్ స్టైలిష్ గా కూడా ప్రెజెంట్ చేశారు. అదే ఈ మూవీకి మెయిన్ యూఎస్పీ. మూవీలో ఒక స్టెయిర్ కేస్ యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది. అదైతే వేరే లెవెల్లో ఉంటుందంతే. ఇంకా ట్రీస్ దగ్గర ఒకటి అండ్ ఇంకా వేరే యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి. బట్ మోస్ట్లీ అవి అన్ని వర్కౌట్ అవుతాయి. నెక్స్ట్ సినిమాటోగ్రఫీ ఓవరాల్ గా టాప్ నాచ్ ఉంది, ఎస్పెషలీ యాక్షన్ ఎపిసోడ్స్ లో అండ్ స్లోమో సీన్స్ లో. బీజిఎం కూడా బాగానే స్టాండ్ అవుట్ అయింది కొన్ని ప్లేసెస్ లో. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ అప్ టు ద మార్క్. ఇంకా నచ్చని ఆస్పెక్ట్స్ కి వస్తే చాలా వేఫర్ థిన్ స్టోరీ లైన్. ఏదో క్లైమాక్స్ లో చైల్డ్ కి హీరో బ్రదర్ కి కనెక్ట్ చేసిన డాట్ బాగా అనిపించింది. ఇంకా రిమైనింగ్ స్టోరీ చాలా ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. అండ్ మార్కో కిల్లర్ ని ఫైండ్ చేసే సీన్స్ ని ఫస్ట్ ఇనీషియల్ గా ఇంట్రెస్టింగ్ గా సెట్ చేసుకున్నారు. బట్ ఆ రెవల్యూషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సింపుల్ గా వీడియోస్ రూపంలో లేదంటే అప్పటికప్పుడు ఒక క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేసేసి అతని ద్వారా చెప్పించేస్తూ ఉంటారు. ఇంకా ఇలా చేసే పని అయితే హీరో కిల్లర్ ఎవరో తెలుసుకునే సీన్స్ కి అసలు పర్పస్ ఏముంది? నెక్స్ట్ హీరోయిన్ క్యారెక్టర్ చాలా అండర్ డెవలప్డ్ అండ్ క్లూలెస్ గా ఉంటుంది ఈ మూవీలో. యాక్చువల్లీ అనవసరం అనిపిస్తుంది. బ్రేకప్ అంటుంది, ప్యాచప్ అంటుంది, లవ్ అంటుంది. చివరికి మార్కోతో ఉంటే ఏం జరుగుతుందని భయపడుతుందో అదే జరుగుతుంది. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కి వస్తే ఉన్ని ముకుందన్ గారు ఈ మూవీలో పెద్ద రెవల్యూషన్. జనతా గ్యారేజ్ లో చిన్న రోల్ లో కనిపించి ఇంప్రెస్ చేశారు. ఈ మూవీలో అయితే చిసిల్డ్ బాడీతో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక కన్విక్షన్ తో పర్ఫామ్ చేశారు. హీ గేవ్ ఇస్ అల్టిమేట్ బెస్ట్ అనిపించింది. అపార్ట్ ఫ్రమ్ ఉన్ని ముకుందన్ యాజ్ మార్కో, జార్జ్ క్యారెక్టర్ రోల్ చేసిన సీజన్డ్ యాక్టర్ సిద్దికీ గారి పర్ఫార్మెన్స్ కూడా నాకు బాగా నచ్చింది. కబీర్ దుల్హన్ సింగ్ గుర్తున్నాడు కదా, జిల్ మూవీలో విలన్. ఆయనే ఈ మూవీలో మెయిన్ విలన్. ఈస్ మెనసింగ్ అనిపించింది. దట్స్ ఇట్ గైస్. రివ్యూ ఓకే అనిపిస్తే ఒక లైక్ వేసుకోండి. అండ్ అలాగే ఇచ్చట ఓటీటీ రివ్యూస్ మాత్రమే ఇవ్వబడును. సో అఖిల భారత ఓటీటీ సభ్యులందరూ సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనవి. సైనింగ్ ఆఫ్, యోర్ లేడ్ బ్యాక్ ఓటీటీఎన్.